ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీ ఇంట్లో పిల్లలు భోజనం సరిగ్గా తినట్లేదన్నమాట. వాళ్ళకి ఒక్కొక్క ముద్ద పెట్టడానికి పాతకాల పద్ధతి అయితే తల్లి బిడ్డను సంకన ఎత్తుకుని చందమామ రావే జాబిలి రావే అని చెప్పి ఒక్కొక్క ముద్ద నోట్లో పెట్టేది. అప్పుడు బిడ్డ బాగా ఎదిగేవాడు అనమాట. ఎక్కడ కదలకుండా పరిగెత్తకుండా ఒకే చోట ఉండేవాడు కాబట్టి బిడ్డ కొంచెం లావు వస్తాడు. కానీ ఈ న్యూ జనరేషన్ ఒక్కొక్క ముద్ద పెట్టడానికి వాళ్ళు చుట్టూరా తిరిగిపిస్తారు. వాళ్ళకి కొత్తగా రోజుకి కొత్త యాక్టివిటీ కావాలి, కొత్త టాయ్స్ కావాలి, కొత్త గేమ్స్ కావాలన్నమాట. మీరేం చేస్తున్నారు? మొబైల్స్ ఇచ్చేస్తున్నారు, టీవీలో రైమ్స్ చూపించేస్తున్నారు, పిల్లలకి బాగా ఫుడ్ పెట్టేస్తున్నారు, బాగా తినేస్తున్నారు అనుకుంటున్నారు అనమాట. నో వాళ్ళకి కావాల్సింది కొత్తగా ఏదైనా ట్రై చేయాలన్నమాట. అందుకోసమే ఈ వీడియోలో మీకు కొన్ని యాక్టివిటీస్ చూపిస్తున్నాను అనమాట. మీరు అవి ఫాలో అవ్వండి. అదురు సాది ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయి, దానితో పాటు పక్కన బెల్ ఐకాన్ కొడితే అన్ని నోటిఫికేషన్లు వస్తుంది. కమ్ ఆన్, సబ్స్క్రైబ్. ఈ యాక్టివిటీస్ వచ్చేసి ఏమేటి ఉంటాయంటే, జనరల్గా మీరు మోర్ మెగా స్టోర్కి కానీ, రత్నదీప్ కానీ, డిమార్ట్కి కానీ, మీషో, అమెజాన్ లాంటి వెబ్సైట్స్లో కానీ కొన్ని ప్రొడక్ట్స్ అనేటివి పర్చేస్ చేయాల్సి ఉంటుంది. పిల్లల్ని ఏదో ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయాలన్నమాట. అందుకోసమే ఫస్ట్ ఒక యాక్టివిటీ వచ్చేసి ఇది వచ్చేసి నేను చూడండి ఎంత బాగుందో. ఇది మీషో నుంచి ఆర్డర్ చేశాను అనమాట. నేను ఆర్డర్ చేసినప్పుడు ఒక 199 రూపీస్ ఏమో ఉన్నింది. ఇప్పుడు ఇంకా తక్కువకే వస్తుందన్నమాట. ఇది రిచ్ పూర్ అలాగా ఎవరు కొనుక్కోలేరు అని చెప్పి పలానా వాళ్ళే కొనుక్కోగలుగుతారు అనేది లేదండి. జస్ట్ 100 రూపీస్ 150 రూపీస్లో కూడా మీరు పర్చేస్ చేస్తే మీ పిల్లవాడికే బెనిఫిట్ ఉంటుంది. ఇందులో చూసుకున్నట్లయితే ఇక్కడ సర్కిల్ ఉంది, రెక్టాంగిల్ ఉంది, ట్రయాంగిల్ ఉంది, స్క్వేర్ ఉంది, పెంటగాన్ ఉంది. ఇలాగ 5 షేప్స్ అనేటి గురించి మీరు మీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఒక్కొక్క దాంట్లో 5 కలర్స్ కూడా ఉన్నాయి అనమాట. గ్రీన్, రెడ్, ఎల్లో, బ్లూ. ఈ కలర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఇది ఏం కలర్ అని చెప్పి పిల్లవాడి దగ్గర నుంచి నోట్లోంచి స్పీచ్ థెరపీ లాగా ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి. కొన్ని రోజుల్లోనే అసలు మేమైతే మా పిల్లవాడికి ఏమి చెప్పలేదు. వాడంతట వాడే చూసుకొని వాడే అన్నీ నీట్గా అరేంజ్ చేయడం అనేది జరిగింది అనమాట. చప్పట్లు కొట్టు. నెక్స్ట్ అయితే ఇది చూసుకున్నట్లయితే హ్యామర్ బాల్. ఇది కూడా చిన్న పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుందన్నమాట. వాళ్ళు ఏది ఎప్పుడు ధ్వంసం చేద్దామా, ఏది కొట్టేద్దామా, ఏది పగలగొడదామా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసమే ఈ హ్యామర్ బాల్ అనమాట. మీ పిల్లలు ఏ విధంగా ఉన్నారో, హైపర్ యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని బట్టి ఉద్దేశించి ఈ ప్రోడక్ట్ అనేది తీసుకోండి. ఒకసారి మనం ఈ ప్రోడక్ట్ ఏ విధంగా ఉందో కూడా చూద్దాం. బాల్స్ని కొట్టేదానికి ఒక హ్యామర్ అనేది ఇచ్చేస్తాడనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో ఇక్కడ ఎల్లో సెక్షన్లో ఎల్లో కలర్ బాల్ పెట్టాలని చెప్పి నేర్పించండి. పర్పుల్ సెక్షన్లో పర్పుల్ కలర్ బాల్ పెట్టాలి, గ్రీన్ కలర్లో గ్రీన్ కలర్ బాల్ పెట్టాలని చెప్పి నేర్పించచ్చు అనమాట. పెట్టేసిన తర్వాత మనం ఈ హ్యామర్ తీసుకొని ఈ విధంగా జస్ట్ ట్యాప్ చేసినామంటే హిట్ చేయాలన్నమాట. కొట్టినామంటే అదే వస్తుందన్నమాట. ఎల్లోలో పెట్టాలా? ఎల్లోలో పెట్టు. హ్యామర్ తీసుకో. వావ్, సూపర్. ఇది ఒక కైండ్ ఆఫ్ ప్రొసీజర్ అనమాట. బేబీని ఏదో ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయాలి అనే దానికోసం అనమాట. ఇది ఒక సెకండ్ ప్రోడక్ట్ లాగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే, ఇది కూడా చాలా మంది చిన్నపిల్లలు బాగా ఇష్టపడుతూ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతారనమాట. ఈ రింగ్ని కొంచెం దూరంలో పెట్టండి అనమాట. ఆ రింగ్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేదానికి విసిరేలాగా ట్రై చేయమని చెప్పండి. లేకపోతే స్టాక్ ఫస్ట్ పెద్దది పెట్టాలి, దాని తర్వాత ఏది పెట్టాలి, దాని తర్వాత ఏ కలర్ పెట్టాలి, పైకి ఏ విధంగా రావాలన్నమాట. ఈ విధంగా కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేయండి. ఏదో ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయాలన్నమాట. సూపర్. తర్వాత పర్పుల్ తీసుకో. వెయ్. సూపర్. నెక్స్ట్ ఆరెంజ్ తీసుకో. వెయ్. సూపర్. వేసే. ఇది తీసుకో. రెడ్. వావ్. గ్రీన్. సూపర్. పింక్ నాన్న. పింక్. బ్లూ తీసుకో. వీడియో వైపు తిరుగు, నా వైపు తిరుగు. అది పెట్టేసి ఇటు తిరుగు, నా వైపు తిరుగు. అది పెట్టేసి పెట్టే
సూపర్, క్లాప్స్ కొట్టు క్లాప్స్ కొట్టు క్లాప్స్ కొట్టు క్లాప్స్ కొట్టు. ఏ మన ఫోర్త్ ప్రోడక్ట్ వచ్చేసి బిల్డింగ్ బ్లాక్స్ అండి. ఒక బేబీ ఒక 1 year కనీసం 2 years వచ్చినారనుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం అనమాట. మీకు గుర్తుపెట్టుకోండి, ఇది బిల్డింగ్ బ్లాక్స్ అనేది ఉపయోగపడుతుంది. మీ అందరికీ తెలిసే మనం చిన్నప్పుడు ప్రతి ఒక్కటి మనం ఆడినాటివే, కాకపోతే మనం ఇప్పుడు అవన్నీ చేయట్లేదు. మొబైల్స్ ఇచ్చేస్తున్నాం, టీవీలు ఇచ్చేస్తున్నాం అనమాట. ఈ బిల్డింగ్ ఏ విధంగా బ్లాక్ చేయాలి, ఏ విధంగా బిల్డింగ్ కట్టాలి, దీని మీద బొమ్మలు ఇచ్చేస్తాడు అనమాట. మనకు ఏ బొమ్మ ఎలా తయారు చేసుకోవాలి అని చెప్పి కొన్ని టాయ్స్, రావణాసురుడు ఏ విధంగా ఉంటాడు, గణేష్ విగ్రహం ఏ విధంగా ఉంటుంది, ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేసే బొమ్మలు మనం రెఫరెన్స్ చేసుకొని పిల్లలకి నేర్పించడం అనమాట. ఈ బిల్డింగ్ బ్లాక్స్ కూడా నా సజెషన్ అనమాట. అండ్ ఈ ప్రోడక్ట్ చూసినట్లయితే మన వీక్ డేస్ సండే, మండే, ట్యూస్డే, వెనస్డే ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. పెట్టు సండే పెట్టు, ఫస్ట్ సండే పెట్టు. అది కాదు, అండ్ ఈ ప్రోడక్ట్ చూసుకున్నట్లయితే డీమార్ట్లో తీసుకున్నానండి. కేవలం 60 రూపీసే పడింది. చెప్పించండి పిల్లలకి, ఏ అంటే యాపిల్, బి అంటే బాల్ అని చెప్పించాలన్నమాట. చెప్పిస్తేనే మాటలు త్వరగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఏ యాపిల్, బి బాల్, సి. అండ్ అంతేకాదండి, ఇది చూడండి, జస్ట్ హోలీ గన్, జస్ట్ 50 రూపీసే పడింది నాకైతే. ఇలాగా చిన్న చిన్న ప్రోడక్ట్ ఏదైనా కానీ మీ పిల్లలకి ఒక రోజుకి కొత్తగా ఒక 2 రోజులు అయిందంటే ఇది మళ్ళీ బోర్ కొట్టేస్తుంది. అందుకని మరీ ఎక్కువగా ఎక్స్పెన్సివ్గా ఖర్చు పెట్టద్దు. లైట్లు వచ్చేటివి, ఒక రౌండ్గా తిరిగేటివి అని చెప్పి అలాంటివి కూడా ఎక్స్పెన్సివ్, బ్యాటరీస్ మళ్ళీ మీకే ఖర్చు అనమాట. అలాంటివి కాకుండా ఊరికనే మీ పిల్లలు బాగా ఇష్టపడతారు ఇట్లాంటి వాటర్ గన్ ఇట్లాంటివి ఏదో ఒకటి అనమాట నేను చెప్పడం. అండ్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చేసాను అనమాట. ఇంకా మీరు ఆలస్యమే ఇవన్నీ పాటించడానికి. సో కొత్తగా మీరు కూడా ఇవన్నీ ట్రై చేయండి. ఖచ్చితంగా మీ పిల్లల్లో మార్పు అనేది చూడండి. మొబైల్స్, టీవీస్ని అయితే అవాయిడ్ చేసేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ అదుర్సాది సైనింగ్ ఆఫ్. బాయ్.